హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సొద్ద వడలండి. సొద్ద వడలకి కావాల్సినవి వచ్చేసి 1 కప్పు బెల్లము, 1.5 కప్పు వాటర్ వేసి బాగా నానబెట్టుకోవాలి. బెల్లము కరగాలి బాగా. దీంట్లో వాటర్ పోసేసి కలిపేసి పక్కన పెట్టేస్తాము. బెల్లము మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. బెల్లంలో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం బెల్లాన్ని బాగా తీసుకోవచ్చు. షుగర్ ఉండే పేషెంట్లు కూడా బెల్లం అనేది తినచ్చు. ఇప్పుడు 3 కప్పుల సొద్దపిండి అనేది తీసుకోవాలండి. సొద్దపిండి అనేది లైట్గా బరకగా మిల్లు దగ్గర ఆడించుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు ఒక చిటికెడు సోడా, వంట సోడా, ఒక చిటికెడు సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే స్వీట్స్ అనేటివి టేస్ట్ అనేది కొంచెం బాగుంటాయి. తర్వాత ఇది బెల్లం అనేది కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఈ సోడా, ఉప్పు 2 బాగా కలిసేటట్టుగా ఉత్త పిండినే బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు బెల్లం నీళ్ళు అనేది దీంట్లో వేసుకుంటూ, అది కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. పూర్వకాలంలో సొద్దలు ఎక్కువగా పండించేవాళ్ళండి. ఎందుకంటే అప్పట్లో మనకు అన్నం అనేది తెలియదు. పూర్వకాలంలో ఈ సొద్దలే ఎక్కువ పండడం వల్ల సొద్దడలు, అన్నము, సంగటి ఇలా సొద్దలతోనే చేసుకొని తినేవాళ్ళండి. ఇంకా కొంతమంది అయితే సొద్ద కంకులనే కాల్చుకొని తినేవాళ్ళంట. పనికి వెళ్తా తీసుకొని తినేవాళ్ళంట. ఇప్పుడు మనం తినే తిండి అంత క్వాలిటీ లేదండి, కల్తీ. అప్పటి తిండి బాగున్నది. అందుకే మన పెద్దలు అంత స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు ఎంత పని చేసినా అలసిపోరు. మనం ఒక్క పని చేసుకుంటానే అలసట అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ పిండి అనేది ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి 10 మినిట్స్. ఆ 10 మినిట్స్ లోపల ఆయిల్ అనేది గ్యాస్ పైన పెట్టుకొని హీట్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు సొద్దపిండి అనేది వడలకి మనం ఎలా అయితే తీసుకుంటామో చిన్న ఉండలాగా తీసుకొని బెల్లం వాటర్ కవర్కు పూసుకోవాలండి. చూస్తున్నారుగా, చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని కవర్ పైన పెట్టేసి పల్చగా వడలాగా తట్టుకొని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి తీయగా బెల్లం వేస్తుంటాం కదా, భిన్న కాలుతున్నాయి కదా అని తిప్పేయకూడదండి. సరసర గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. ఇంకంతకంటే ఎక్కువ కాల్చినామంటే అవి చేదు వచ్చేస్తాయండి. ఎందుకంటే స్వీట్ కదా, కొంచెం ఎక్కువ కాలితే స్వీట్ చేదుగా మారిపోతుంది. ఇలా ఒక్కొక్కటి నిదానంగా బెల్లం వాటర్ అద్దుకుంటూ క్రాక్స్ ఏం లేకోకుండా చుట్టూరా స్ప్రెడ్ చేస్తూ వడలు వేసినట్టు వేసేయడమే. అలా తిప్పుకుంటూ అన్నీ కాలిన తర్వాత మనం వడలు ఎలా అయితే పుల్లబెట్టి తీసేస్తామో అలా చూడండి, అలా తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. ఇవి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు. ఆయిల్ పీల్చుకుంటుంది, ఇది డీప్ ఫ్రై ఐటమ్ కదా అని భయపడతారేమో. అలా ఆయిల్ ఏం పీల్చుకోదండి, తక్కువగానే తాగుతుంది. చూడండి. ఓకే అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసుకొని ఎలా ఉన్నాయో అనేది కామెంట్ చేయండి. ఓకేనా అండి? చూసారు కదా, వడలు అనేటివి మనం ఇలా తెంపినప్పుడు లోపల
పిండి లేదు చూడండి, పల్చగా పొరలుగా వచ్చింది. ఇలా వస్తే బాగున్నట్టండి. ఓకే అండి, బాయ్.